గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్ వెల్లడించారు. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు కరపత్రాల్ని సంఘ సభ్యులతో కలిసి వరప్రసాద్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ వేడుకల ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జరగాల్సిన ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన సాధారణంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఆర్యవైశ్య సంఘం అర్బన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ 5 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము రేపు 31వ తేదీన శుక్రవారం పూట మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారిక కార్యక్రమంగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం తరపున ఒక మంత్రి గారో లేకపోతే ఎమ్మెల్యే గారో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైతే నియమింపబడ్డారో వారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా అధికారికంగా కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు. కోడ్ అమల్లో ఉందని. కాకపోతే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. కాబట్టి దీన్ని అధికారిక కార్యక్రమం కూడా సందర్భంగా అట్లా ఆపివేయడం జరిగింది. కాబట్టి అందరికీ తెలియజేసిన ఈ కార్యక్రమం సందర్భంగా అందరూ ఆర్యవైశ్య సమాజం కానివ్వండి అందరూ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. 31వ తారీఖు రేపటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుందండి. ఆ రోజు నుంచి 5 రోజులు గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాలు గత ప్రభుత్వంలో నియమించిన కమిటీ సభ్యులైన సురేష్ గారు అండ్ కమిటీతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని కలిసి చేసుకుంటూ వెళ్తున్నామండి. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు వచ్చేటప్పటికల్లా 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ రోజు 10 గంటలకి అమ్మవారి కలిసి ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందండి. ఇది ఫస్ట్ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగే రోజు. అలాగే పొద్దున పూట 11 గంటలప్పుడు అమ్మవారికి హోమాలు చేస్తారనమాట. ఆ హోమాలు కూడా వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి హోమం, అమ్మవారి హోమాలు జరుగుతాయండి. ఇది ఫస్ట్ రోజు కార్యక్రమం. రెండో రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారి కుంకుమ పూజ ఘనంగా చేయటం జరుగుతుందండి. అలాగే మూడో రోజు కూడా కుంకుమ పూజ, మధ్యాహ్నం అన్నప్రసాదం ఆదివారం నాడు, 3వ తారీఖు సోమవారం నాడు కూడా కుంకుమ పూజ అలా జరుగుతుందండి. 4వ తారీఖు కూడా కుంకుమ పూజ. ఇది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి జరిగే 5 రోజుల ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంకి గుంటూరులో సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, అలా కమిటీ, ఈ గుడి కమిటీకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.